Breaking news చూస్తున్నాం. You are watching highly disturbing visuals. Viewers discretion is highly advised. ఇటు హైదరాబాద్లోని అత్తాపూర్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దట్టమైన పొగతో నిండిపోయిన అత్తాపూర్ పరిసర ప్రాంతాలన్నీ ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇటు భయంతో బయటకు పరుగులు తీశారు అపార్ట్మెంట్కి సంబంధించిన వాసులు. ప్రమాదంలో పలు కార్లు పూర్తిగా దగ్ధమైపోయాయి. ఇటు స్పాట్కు చేరుకొని మంటలని అదుపు చేసే ప్రయత్నం చేశారు ఫైర్ సిబ్బంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు, ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అక్కడ చాలా కార్లు ఆ మంటల్లో దగ్ధమైపోవడంతో భారీగా దట్టమైన పొగ ఎగిసిపడింది. ఆ పరిసర ప్రాంతాల బ్యాక్డ్రాప్లో మనం చూస్తున్నాం, ఒక అపార్ట్మెంట్ ఉంది. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా పరుగులు తీశారు. ప్రాణ భయంతో బయటికి పరుగులు తీశారు అపార్ట్మెంట్ల నుంచి. ఒక్కసారిగా ఇటు కార్స్ అనగానే కార్స్లో రబ్బర్, ప్లాస్టిక్ అలాగే మిగతా మెటీరియల్స్ అన్నీ కూడా ఉంటాయి. సో వాటితో ఒక బ్లాక్ స్మోక్, డార్క్ స్మోక్. ఆ పొగకి అపార్ట్మెంట్ వాసులు, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా, ఆ అపార్ట్మెంట్లో మనకు విజువల్లో కనిపిస్తుంది, పక్కనే చుట్టుపక్కల అన్ని అపార్ట్మెంట్లే కనిపిస్తున్నాయి. ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఒక్కసారిగా భయపడ్డారు. ఆ పొగకి మనకు తెలుసు, గతంలో ఇలాంటి ఫైర్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు దట్టమైన పొగ వల్ల ఊపిరాడక చాలామంది నిద్రలోనే చనిపోయారు. సో మొత్తానికైతే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ ఉలిక్కి పడ్డారు, భయపడ్డారు, అక్కడి నుంచి పరుగులు తీశారు. దాని తర్వాత మనం విజువల్స్లో చూస్తున్నాం, ఇటు ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుంది. బయట నుంచే వాళ్ళు మంటల్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు, లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకు అని అంటే ఆ కార్స్, వాటిలో పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఉండే అవకాశం ఉంటుంది, ఒక్కసారి అవి పేలే అవకాశం కూడా ఉంటుంది. సో మొత్తానికైతే ఇటు ఫైర్ సిబ్బంది కూడా దూరం నుంచే ఆ మంటలని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం, 1, 2, 3 దాదాపు ఇటు బయటనే, వర్క్షాప్ బయటనే 4-5 కార్లు కనిపిస్తున్నాయి. మళ్ళీ వర్క్షాప్ లోపల కూడా మంటలు అంటుకున్నాయి. ఆ మంటలని ఇటు దూరం నుంచే, ఇటు బయట నుంచే వాటిని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. టైర్ పేలొచ్చు, అక్కడున్న పెట్రోల్ ట్యాంకులు, ఆ కార్స్కి సంబంధించిన పెట్రోల్ ట్యాంకులు పేలే అవకాశం ఉంటాయి. మొత్తానికైతే రబ్బరు, అలాగే టైర్స్, అలాగే ప్లాస్టిక్ దాంట్లో ఉన్నాయి అవన్నీ కూడా. ఎట్ ద సేమ్ టైం ఆ కార్స్కి సంబంధించిన గాజు, ఇటు గ్లాస్, మెయిన్ గ్లాస్ కానీ విండోస్ కానీ ఇవన్నీ కూడా బర్స్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ప్లాస్టిక్ అలాగే ఈ రబ్బర్ అన్నీ అంటుకోవడంతో దట్టమైన పొగ, ఇటు బ్లాక్ స్మోక్ అని చెప్పొచ్చు, చాలా హార్మ్ఫుల్ స్మోక్ అని చెప్పొచ్చు. అలాంటి ఒక పొగ ఆ పక్కనే వెనకాలనే కనిపిస్తున్న అపార్ట్మెంట్ మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ అపార్ట్మెంట్ నుంచి కూడా బకెట్లో నీళ్లు, బకెట్ల ద్వారా నీళ్లు పోసి ఆ పక్కనే ఏదైతే వాళ్ళ అపార్ట్మెంట్ సైడ్ మంటలు అంటుకునే ప్రయత్నం చేస్తున్నాయో వాటిని కూడా ఆపే ప్రయత్నం అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు చేస్తున్నారు. అపార్ట్మెంట్కి కూడా ఎలక్ట్రిసిటీ ఒక్కసారి దాంట్లో ఉన్న పవర్ని కూడా ఆఫ్ చేసినట్టు కనిపిస్తుంది. చీకట్లో అటు గేట్ పరిసర ప్రాంతాల్లో మనం చూడొచ్చు, విజువల్స్లో కనిపిస్తుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి నిర్మల ఉన్నారు, నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, ఏ సమయంలో చోటు చేసుకుంది? ఏమైనా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఏమైనా జరిగిందా? ఎస్ కళ్యాణ్, ఇక్కడైతే మరి ఈ సంఘటన రాజేంద్ర నగర్ లో మాత్రము ఇక్కడ ఉప్పరపల్లిలో జరిగింది. అది కూడా రాత్రి 11 గంటల సమయంలో కూడా జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. పోలీసుల అంచనా మాత్రమే, ఎందుకంటే ఆ సమయంలో ఎవరు కూడా సర్వీస్ సెంటర్ లో లేరు. అది కార్లకు సంబంధించినటువంటి సర్వీస్ సెంటర్ అవడంతో కూడా కార్లన్నీ కూడా చాలా వరకు లోపల పార్క్ చేస్తున్నాయి, అలాగే బయట కూడా పార్క్ చేస్తున్నాయి. కాకపోతే ఇక్కడ షార్ట్ సర్క్యూట్ ఏమైనా సంభవించుంటుందా అనేది పోలీసులు అయితే అనుమానం వ్యక్తపరుస్తా ఉన్నారు. ఒక్కసారిగా మంటలు అలుముకునేసరికి కూడా ఆ మంటలు ఎగిసిపడడంతో పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా కూడా గమనించడం జరిగింది. మరి అలాగే అక్కడ ఈ సర్వీస్ సెంటర్ ఆనుకొని ఉన్నటువంటి బిల్డింగ్ వాళ్ళే మొదటగా చూసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ మొదటగా చూసినప్పుడు వెంటనే వాళ్ళు ప్రాణభయంతో బయటికి పరిగెత్తుకొని రావడము గమనించవచ్చు కూడా. వాళ్ళంతా కూడా ఆందోళనకు చెంది వెంటనే వాళ్ళు వాటర్ కొడుతూ వెంటనే ఫైర్ ఇంజిన్ కూడా సమాచారం ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే పక్కనే అపార్ట్మెంట్ ఉన్నారు. అపార్ట్మెంట్ లో దాదాపు 8 నుంచి 12 కుటుంబాల వరకు కూడా అక్కడ నివాసం ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళంతా కూడా మరి ఇబ్బంది పడే రకంగా అవుతాది అని చెప్పేసి కూడా వాళ్ళు భయంతో వాళ్ళ అపార్ట్మెంట్ కూడా రక్షించుకునే ప్రయత్నం కూడా చేశారు. అందులో భాగంగానే వాళ్ళందరూ కూడా సహాయం చేయడం కూడా జరిగింది మంటలార్పే ప్రయత్నంలో. ఇప్పుడైతే అక్కడికి ఫైర్ ఇంజన్లు చేరుకొని కూడా మంటలు మొత్తం కూడా అదుపులోకి తీసుకువచ్చారు. కాకపోతే ఇప్పటి వరకు ఎన్ని కార్లు లోపల దగ్ధమయ్యాయి, బయట మాత్రము ఒక 5 నుంచి 6 వరకు కార్లు ఉన్నాయి, పూర్తిగా దగ్ధమైపోయాయి.
లోపల కూడా అన్ని కార్లు పూర్తిగా దగ్ధమైనట్టుగా కూడా మరి పోలీసులు సమాచారం ఇస్తున్నారు. అందుకు ఆ కార్లు ఎవరివి ఏంటి, అసలు ఇంత అంటే ఈ అగ్ని ప్రమాదానికి గల కారణం ఏమై ఉంటుంది అనే కోణంలో కూడా కేసు అయితే నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. మరి అంతకు ముందు కూడా అంటే నైట్ అక్కడ ఎవరు లేని వల్ల ప్రాణ నష్టం అయితే ఎవరికి జరగలేదు వాస్తవానికి. ఎందుకంటే మళ్ళీ ఈ మంటల వల్ల పక్కన కూడా పక్క బిల్డింగ్ లో ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇమీడియట్ గా వాళ్ళు కూడా పవర్ ఆఫ్ చేసుకోవడం కూడా జరిగింది. వాళ్ళ నుంచి అక్కడ నుంచి పిల్లల్ని కూడా అందరు వాళ్ళు నిద్ర లేపుకొని అర్ధరాత్రి సమయంలో కూడా వాళ్ళందరూ బయటకు వచ్చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కాకపోతే ఇప్పుడు ఇంకా వచ్చేది కూడా ఎండాకాలం అవడంతో కూడా ఇంకా ఎన్ని ప్రమాదాలు, ఇట్లాంటి అగ్ని ప్రమాదాలు ఎన్ని చోటు చేసుకోబోతున్నాయి, ఫర్దర్ గా వీటి కోసము మరి ప్రభుత్వం కావచ్చు, డిపార్ట్మెంట్ కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్ ఎలాంటి సేఫ్టీలు కలిగించబోతున్నారు, ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు అనే దానిపైన కూడా ఇప్పుడైతే పోలీసులు చర్చ జరుపుతూ ఉన్నారు. మొత్తానికి కేసు అయితే నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేపడుతున్నారు. కళ్యాణ్. రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. సో మొత్తం మీద మనం విజువల్స్లో చూడొచ్చు, మొదటగా ఆ గరాజ్లో ఉన్న కొన్ని కార్స్ అన్ని కూడా అంటుకున్నాయి. మరి అది ఏదైనా ఆథరైజ్డ్ సర్వీస్ సెంటరా? ఒక పక్కన మన విజువల్స్లో చూస్తున్నాం, బయట నుంచే మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు ఇటు గోడ పైనుంచి. అక్కడికి నాంపల్లి జ్యూరిస్డిక్షన్కి సంబంధించిన ఫైర్ ఇంజన్లు ఒక 3 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది. ఒక 4 నుంచి 5 పైగా కార్లు అంటుకున్నట్టు. వెనకాల ఉన్న అపార్ట్మెంట్స్లో, చుట్టుపక్కల అన్ని హైరైజ్ అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి మనకు విజువల్స్లో. ఈ అపార్ట్మెంట్లోంచి తీసిన ఒక విజువల్ని కూడా మనం లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాము. ఆ అపార్ట్మెంట్స్ లోంచి కూడా కనిపిస్తుంది దట్టమైన పొగ, ఒక్కసారిగా మంటలు ఎగిసిపడే దట్టమైన పొగ. అందులో రాత్రి సమయం అవడంతో ఇటు చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్ అన్నీ కూడా అప్పటికే గాఢ నిద్రలో ఉన్నాయి. ఒక్కసారి ఉలిక్కిపడ్డాయి. వాళ్ళ ఇంట్లో మొత్తం, వాళ్ళ అపార్ట్మెంట్ మొత్తంగా ఇటు నల్లని దట్టమైన పొగ రావడంతో భయభ్రాంతులకు గురైపోయారు. బిల్డింగ్కి ఏమైనా మంటలు అంటుకున్నాయా అన్న ఉద్దేశంతో అక్కడి నుంచి పరుగులు తీసే ప్రయత్నం చేశారు. ఇటు ఫైర్ సిబ్బంది కూడా సమయానికి చేరుకొని ఆ కార్లు, బయట ఉన్న కార్లు ఏవైతే దగ్ధమైపోయాయో ఒక 4-5 కార్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక 3-4 ఫైర్ ఇంజన్స్ అక్కడికి చేరుకొని వాటిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి దీనికి గల కారణం ఏంటి? సాధారణంగా ఇది వర్క్షాప్ అనగానే అక్కడ పెయింట్కి సంబంధించిన సామాన్లు, అలాగే గ్యాస్ సిలిండర్లు, ఇలా మంటలు అంటుకునే సామాన్లు చాలా ఉండే అవకాశం ఉంటుంటాయి. సో కార్ని పెయింట్ చేయడానికి కానీ ఆ సామాన్లు ఊరికే అంటే చాలా ఈజీగా మంటలు అంటుకుంటే హైలీ ఫ్లేమేబుల్ మెటీరియల్స్ అని చెప్పుకోవచ్చు. సో అలాంటి వాటికి ఏమైనా మంటలు అంటుకున్నాయా, అక్కడ ఉన్న గ్యాస్ సిలిండర్స్ కానీ వీటికి కానీ ఏమైనా మంటలు అంటుకున్నాయో కానీ తెలియదు. కానీ మొత్తానికైతే వాటిని ప్రస్తుతానికి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఎందుకు షార్ట్ సర్క్యూట్ ఏమైనా అయిందా, ఎందుకు మంటలు అంటుకున్నాయి ఆ సమయంలో అన్నట్టు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. కానీ ఒకసారి మనం విజువల్స్లో చూస్తున్నాం, అసలు ఎగసి పడుతున్నాయి. ఒక 2nd ఫ్లోర్ హైట్ లెవెల్లో, ఒక గ్రౌండ్ ఫ్లోర్, 1st ఫ్లోర్ అంటే ఒక 2 ఫ్లోర్ల హైట్ లెవెల్లో ఆ మంటలు ఎగిసి పడడం, దానికి దట్టమైన పొగ యాడ్ అవ్వడం. సో మొత్తం మీద పక్కన అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ భయభ్రాంతులకు గురయ్యారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. కొన్ని కార్లు అయితే దగ్ధమైపోయినట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే 0 క్యాజువాలిటీస్ అని చెప్పుకోవచ్చు. ఇటు 4 ఫైర్ ఇంజన్స్, ఇటు నాంపల్లి అలాగే పరిసర ప్రాంతాల్లో ఉన్న ఫైర్ స్టేషన్స్ నుంచి ఫైర్ ఇంజన్స్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది. సుమారు ఒక 3 గంటల పాటు ఆ మంటలని అదుపు చేయడానికి ఇటు సిబ్బంది కష్టపడినట్టు తెలుస్తుంది. ఈ విషయంలో మనం చూడొచ్చు, ఇటు పైన వేరే అపార్ట్మెంట్ పక్కన ఉన్న అపార్ట్మెంట్లోంచి కూడా బకెట్ల ద్వారా నీళ్లు పోసి వాటిని కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా, ఇట్లు రెసిడెంట్స్ కూడా, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురయ్యారు కాబట్టి వాళ్ళు కూడా కొంత వాటర్ని వేసి వాటిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తానికైతే ఒక 3 గంటల పాటు ఇటు ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఫైర్ ఫైటర్స్ 3 గంటలు కష్టపడితే కానీ మంటలని అదుపు చేయలేకపోయారు. సో పరిసర ప్రాంతాల్లో ఉన్న రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఉన్నప్పుడు అలాంటి చోట ఇలాంటి వర్క్షాప్ రన్ చేయొచ్చా? ఎట్ ద సేమ్ టైం ఆ విజువల్లో మనం చూస్తున్నాము, ఆ మార్కింగ్ చేసిన విజువల్లో చూస్తున్నాం చాలా క్లియర్గా, బకెట్ల ద్వారా పక్కన అపార్ట్మెంట్లో ఉన్న ఆ రెసిడెంట్స్ కూడా నీళ్లు పోసి, మనం చూడొచ్చు నీళ్లు పడుతున్నాయి పైన నుంచి, నీళ్లు పోసి ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో పక్క నుంచి ఇటు ఫైర్ సేఫ్టీకి సంబంధించిన సిబ్బంది కూడా అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తానికైతే ఒక 3 గంటల పాటు అక్కడ ఉన్న రెసిడెంట్స్ అలాగే వీళ్ళు అందరూ కలిసికట్టుగా పనిచేసి ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అక్కడ ఒక వాల్ కనిపిస్తుంది, మరి అపార్ట్మెంట్కి ఈ గరాజ్కి మధ్య ఒక గోడ మాత్రమే ఉంది. కానీ మంటలు చూస్తేనేమో దాదాపు 1st ఫ్లోర్ దాదాపు ఒక 12 ఫీటు హైట్లో, 12-15 ఫీటు హైట్లో ఆ మంటలు ఎగిసిపడుతున్నాయి. అక్కడ జనరల్గా కార్ వర్క్షాప్ అంటే కార్స్కి సంబంధించిన విడిభాగాలు,
ఆల్రెడీ రిపేర్కి వచ్చినప్పుడు పాత భాగాలు విడి భాగాలు కూడా పాతవి ఆల్రెడీ పాడైపోయినాయి కూడా ఒక పక్కన ఒక స్క్రాప్ని అంతా కూడా మెయింటైన్ చేస్తారు, దాని తర్వాత తొలగించే ప్రయత్నం చేస్తారు. సో అలాంటి స్క్రాప్కి ఏమైనా మంటలు అంటుకున్నాయా, దాంట్లో ఏదైనా పార్ట్స్ అంటుకున్నాయా, ఎవరైనా కావాలనే ఉద్దేశించి చేశారా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. सेकंड फ्लोर से डालो, सेकंड फ्लोर से डालो, हाँ डालो डालो बच्ची डालो। చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.